ఇప్పుడు అందిన తాజా వార్త భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. 48.80 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇక 11,82,547 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పేరూరు వద్ద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉధృతి కొంతమేర పెరిగి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి నవీన్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్, భద్రాచలం వద్ద గోదావరికి మళ్ళీ వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి? భద్రాచలం వద్ద గోదావరి అయితే పరవళ్లు తొక్కుతుంది. ప్రస్తుతానికి గోదావరి 49 అడుగుల గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు కూడా 48 అడుగులు చేరడంతో కూడా చేరి దాటిపోతుంది. ఒక అడుగు కూడా పెరిగింది, 49 పెరిగింది. 48 అడుగులకే రెండో ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద అయితే అధికారులు జారీ చేసినట్టు పరిస్థితి. ఇప్పటికే మొత్తం పూర్తి స్థాయిలో కూడా భద్రాచలం సంబంధించిన పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అప్రమత్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలకు కూడా తరలించాలని చెప్పేసి కూడా అధికారులు, జిల్లా అధికారుల సూచనల మేరకు అయితే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న కొన్ని లంక గ్రామాలు ఉన్నాయో దాంతో పాటు కొన్ని గోదావరికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతానికి సంబంధించిన వాసులను కూడా వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. గోదావరి క్రమంగా పెరుగుతున్న పరిస్థితిగా పడుతుంది. జిల్లాలో వర్షాలు లేవు కానీ ఎగువలో పడుతున్నటువంటి భారీ వర్షాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో ఒడిశా ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. భద్రాచలం వద్ద ప్రస్తుతానికైతే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులకు, కింది స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా సూచనలు చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. కొన్ని గ్రామాలు ఏవైతే ఏంటో కొన్ని గ్రామాలకైతే కొన్ని రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, మూడో ప్రమాద హెచ్చరిక వస్తే ఆల్మోస్ట్ ఇటు ఛత్తీస్గఢ్కి వెళ్లే ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ పోయే ప్రాంతం చెర్ల, వెంకటాపురం ఈ ప్రాంతాలు మొత్తం కూడా రహదారులపై వరద నీరు చేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వరద నీరు కూడా క్రమంగా చేరుతూ ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా కొన్ని గ్రామాలకి రాకపోకలు కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంతేకాకుండా కొన్ని కుగ్రామాలు ఏవైతే ఉంటో పూర్తి స్థాయిలో కూడా లంక గ్రామాలు లెక్క ఉంటాయి. పూర్తిగా కూడా వరద చుట్టూ చేరేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మెడికల్ సంబంధించినటువంటి అత్యవసర సంబంధించినటువంటి వైద్యం ఉంటుంది కాబట్టి మెడికల్ టీములను కూడా ఆ ప్రాంతానికి పడవల ద్వారా పంపివ్వాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ తో పాటు ఐటీడీ ఆఫీస్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ల టోల్ ఫ్రీ కూడా పెట్టినట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఒక పక్క పండగ దసరా దగ్గర పడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క పునరావాస కేంద్రాలు తరలించాలంటే కొద్దిగా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే వరుసగా కూడా గోదావరి ఈ 2-3 నెలల కాంచి 2-3 సార్లు కూడా 2-3 ప్రమాద హెచ్చరికల దాకా వచ్చి కూడా గోదావరి పోయింది. వాళ్ళు ఊరికే కూడా పునరావాస కేంద్రాలు పోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 2 రోజుల పండుగ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కాబట్టి, ఎందుకంటే బతుకమ్మకు సంబంధించినటువంటి బతుకమ్మ పండుగ, ప్రధాన పండుగ తెలంగాణ పండుగ, అది ఈ రోజు ఉంది. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాసులు ఏదైతే ఉందో గోదావరి పరివాహక ప్రాంత వాసులు మొత్తం కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పేసి వాళ్ళని తరలించడంతో కూడా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది గురవుతున్న పరిస్థితి కాబట్టి మళ్ళీ 2 రోజులనే దసరా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి పూర్తిగా వీళ్ళు పునరావాస కేంద్రాలకు వెళ్ళడం రావడం ఇదే సరిపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉంది, పడవలు దొక్కే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా పడవల ద్వారా కానీ ఎవరు కూడా మత్స్యకారులు చేపల వేటకు గోదావరిలోకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు సూచనలు చేశారు. అంతేకాకుండా భద్రాచలం వచ్చేటువంటి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు కూడా పూర్తి స్థాయిలో కూడా నిబంధనలు పెట్టారు. ఎందుకంటే స్నానాల ఘాట్లు మొత్తం కూడా గోదావరి దగ్గర మిగిలిపోయిన పరిస్థితి కాబట్టి భద్రాచలం వద్ద పూర్తిగా కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా వచ్చేటువంటి భక్తుల్ని స్నానాలకు కూడా స్నానం ఆచరించడానికి కూడా అనుమతి కూడా లేదు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ సెంట్రల్ ఫోర్స్ మొత్తం కూడా అప్రమత్తమైంది. అంటే పోలీసు బ్యారిగేడ్స్ పెట్టి కూడా పహరాగా వస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా భద్రాచలం మొత్తం గోదావరి పర్వాలేదు కూడా కొద్దిగా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇక్కడ ఒక పక్క బతుకమ్మ పండుగ ఉంది, మరో పక్క దసరా పండుగ ఉంది. అంతేకాకుండా భక్తులు కూడా భద్రాచలం వచ్చినప్పుడు కూడా వాళ్ళు గోదావరి స్నానం ఆచరించడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా నిషేధం అయితే గోదావరిలో దిగే నిషేధం అయితే విధించిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్.